What's up guys, welcome back to my channel. So guys, ఇవాళ వచ్చేస్తే మనకు కొద్దిగా వర్క్ అని వీఆర్ గోయింగ్ ఆన్ లైక్ సర్వీస్ సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి, అది వెళ్తున్నాం. అండ్ వీడియోస్ కొద్దిగా అన్కన్సిస్టెన్సీగా ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలుసు. సో ఇప్పుడు నుంచి కొద్దిగా ట్రై చేయబోతున్నాం కన్సిస్టెన్సీగా చేయడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసే టైం ఇట్స్ అరౌండ్ 2:38 or 2:39. సో అప్పుడు హ్యావ్ టు గెట్ రెడీ అంతా చేసి దెన్ డ్రెస్ వేసుకోవాలి. అండ్ బోనాలు మనం ఎందుకు ఇంత మార్నింగ్ పోతున్నాం కూడా డ్రెస్ వేసుకుంది అదే చెప్తా. సో టిల్ దట్ టైం యూ వాట్ మంచి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా చేసుకుని ఏమంటే కమ్. సో గైస్ రెడీ అయిపోయినా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నా. ఇది నేను బైక్ నడుపుతున్నా చెప్తాను ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నా ఏంటి సడన్గా మెల్లిమెల్లి చేస్తా అనుకున్నా కానీ కొద్దిగా. సో రూమ్ మొత్తం మెసిగుళ్ళు వేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఆఫ్ మోటో బ్లాగింగ్ షిఫ్ట్ అయిపోతాను. సో గైస్ ఎడిటింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే నా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను ఎప్పుడు పెట్టే సెట్టింగ్స్లో పెట్టలేదు నా ఇన్స్టా 360 లేదా ఇన్స్టా 360. సో వర్స్ట్ థింగ్ హ్యాపెన్స్ ఏంటంటే నేను అనుకున్న వీడియో ఇట్ బికమ్ డిజాస్టర్. ఆల్రెడీ సర్వీస్ పోయి సర్వీస్లో మొత్తం కుదండా డిజాస్టర్ అంటే వీడియో అట్లానే అయింది. బట్ ఏదో ఒకటి కొద్దిగా ఎడిటింగ్ ట్రై చేసి పెట్టేస్తున్నా. ఐ వాంట్ లిటరల్లీ కీప్ ఇట్, అందుకే పెడుతున్నాను, లేకపోతే పెట్టవని కాదు. సో ఇష్యూ ఏమైంది ప్రాబ్లం అంటే చూపిస్తాను. అండ్ నేను డీటెయిల్గా నేను కమింగ్ ఒక వీడియో తీస్తాను ఇన్స్టా 360 రిలేటెడ్గా. సో వీడియో ఏమైందో చూపిస్తాను మీకు. సో వీడియో ఇట్లా అయిపోయింది. బేసికల్గా యాంగిల్ తక్కువ అయిపోయింది. అల్ట్రా వైడ్లో పెట్టలేదు, వైడ్లో ఉంది. వీడియో ఇస్ టోటలీ బ్లరీ బికాజ్ సెట్టింగ్స్. ఇది నైట్ బ్లాగ్ బ్రో అట్లా వస్తారంటే నేను అవాయిడ్ చెప్పారు బ్రో. నేను వీడియోలు తీసినాను, నేను చూపిస్తా ఒక వీడియో అది ఎట్లా వచ్చిందో చూడండి. సో కొంచెం జస్ట్ లోడింగ్ ఇది కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూసారంటే దాని ఉంటుంది. స్టక్ అవుతుంది బికాస్ ఇది సపోర్టివ్ కాదు. అదైనా మంచిది, ఇదైనా మంచిది. ఒక్క నిమిషం ఐఎమ్ గోయింగ్ టు ఆన్ మై ఏమంటావు ఇంట్లో మంచిగా వస్తుంది. సో మనకి ప్లేస్ జస్ట్ a minute. For fun just I'm going to close this. సో ఇది బాగానే వస్తుంది. ఇది ఇంకా మంచిగా వచ్చింది. ఇది ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ క్లారిటీ వచ్చేసి బాగానే వచ్చింది. మీకు ఎడిటెడ్ వీడియో చూపిస్తాను. ఈసారి ప్రీవ్యూలో అట్లా వచ్చింది కదా, ఇది ఇట్లుంది. ఇప్పుడు వచ్చే వీడియో ప్రీవ్యూ ఎట్లా ఉంటుందో చెప్పలేను, చూడాలి. ఇది బాగానే వచ్చింది. ఐఎమ్ ప్లానింగ్ అనదర్ నైట్. ఈసారి నైట్ రైడ్స్, రియల్గా నైట్ రైడ్. ఇంత ఇది మరీ అంత ఎంతో కాదు, 198 టైం ఇది. సో గైస్ మీకు చూపించిన వీడియో ఉంది కదా, ఆ వీడియో వచ్చేసి ఎంత బాగుందో చూడవచ్చు. అండ్ నైట్ బ్లాగ్. అండ్ అది ఇన్స్టా 360 తోటి రికార్డ్ చేసిన. అది యాంగిల్ అడ్జస్ట్మెంట్ నాకు వచ్చిండే దీనిలో. బట్ ఏమో నా సెట్టింగ్స్ కట్ పోలేదు, అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి అయితే సెట్టింగ్స్ చేసుకోకూడదు అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చిన ఇష్యూ వచ్చేస్తే ఇది ఇంపోర్ట్ అయిందనుకో సెట్ అవుతుందో తెలియదు. అండ్ సారీ గైస్ ఫర్ ఇది యాంగిల్లో అల్ట్రా వైడ్లో పెట్టాల్సింది వైడ్లో ఉండిపోయింది. అండ్ ఇది కొద్దిగా బ్లరీనెస్ రావచ్చు. ఈ వీడియో పెట్టాలని అనిపించిన అందుకే పెట్టేస్తున్నా. సో వీడియో పెట్టబుద్ధి ఉంది కాబట్టి పెడుతున్నా. రైట్ గైస్, లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో గైస్ మోటో బ్లాగ్ వచ్చేసినాను. కొద్దిగా యాంగిల్ అటు ఇటు కావచ్చు. అండ్ నేను నా బైక్ ఇంకా బ్రేక్ టైట్ చేసుకోలేదు. We have to go like this only. It's kind of యాంగిల్ కొద్దిగా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నా సెట్ చేయడానికి. It might set, it might not be, I don't know. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఆన్ ఉందా? it's recording. So
నేను రిట్రై చెప్పాలంటే ఏమో ఈరోజు వస్తుందని చెప్పి నేను బ్లాగ్ చేస్తానని చెప్పి ఫైనల్ సర్వీస్ రోజు నేను ఒక వ్లాగ్ చేస్తాను. ఆ ఎక్సైట్మెంట్ తోటో ఏంటో నాకు నిద్రే లేదు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక పికప్ చేసుకునేది ఉంది. థింక్ సో వి మైట్ నాట్ పికప్, బట్ నేను ఫుల్లీ ట్రై చేస్తున్నాను పికప్ చేయడానికి. నాకేంటంటే జస్ట్ నిన్న నైట్ కాల్ చేసినప్పుడు చెప్పుంటే కొంచెం ముందు చెప్పున్నా నిద్రపోలే కదా. ఐ వుడ్ హ్యావ్ జస్ట్ అదే ఏమంటావు, ఐ వుడ్ హ్యావ్ జస్ట్ నాట్ స్లెప్ట్. ఇంకా ముందు లెగ్సిపోయి ఇంకా మొత్తం రెడీ అయిపోయి నేను వచ్చేస్తుండే ఇంకా ముందే. బట్ టైం ఇట్లా అయింది, మనం ఏం చెప్పి వెళ్తాం. వాట్ విల్ హ్యాపెన్? ఐ థాట్ యాక్చువల్ గోయింగ్ ఫ్రమ్ అనదర్ రోడ్, బట్ something happens for your good only, man. bullshit man, that is. అంతగానో రోడ్డు పెట్టుకున్నాను అప్పటికి ఇట్టెందుకు మూల కావాలంటూ నాకు అర్థం కాదు. నాకు అటు కూడా వీల్లేదు. ఇట్లా చెప్పాలంటే నాకు ఈ వైజర్ తోటి ఏం కంపించలేదు. మా వైజర్ ఇస్ లైక్ డ్యామేజ్డ్. And wind blast, wow, it's crazy man. I don't know, but the voice is coming or not. I need to improve my setup and I need to make a continuous vlogs. I'm like a freaking asshole man. सिर्फ नाम का फलक चैनल है, नाम का फलक वो है. ना we have to do ना. జనరలీ వీడియో నేను ముందు వీడియోలో చెప్పే ఉంటా నేను ఇంకో వీడియో చేస్తాను అని చెప్పి. బికాజ్ ఆఫ్ ఇది ఉందని చెప్పి నేను ఇప్పుడు ఇది చేస్తున్నా. దీని తర్వాత వచ్చే వీడియోలో ద రీజన్స్ విల్ బి దేర్ అండ్ లాస్ట్ వీడియోలో అన్నది. అండ్ రైట్ నౌ ఐఎమ్ జస్ట్ క్రూజింగ్ ఇన్ 90s and 80s man. Just cruising in 90s and 80s. And time I have to watch the time though. Man, it's freaking shit man, who the hell is he? I know this is a night time and like early morning, not night, it's an early morning. No police, no one, nothing will say. I know that, but man, random actions happen like that only. Accidents. So freaking sick, I'm cruising like the hell, and here comes the blockage for me. I don't think so. It's better for me going from down only, or going cruising like this. Man, you guys give me a gap. I can squeeze it in. Literally I can squeeze, man. Just go. My cruising starts. 80s, 90s. Actually, my exhaust seems to stop. Before it was having the upside silencer, that off-road one. Man, it was a crazy silence. It was going smoothly in 90s and 100s, like without this much buzz and vibration. Yeah, right now I crossed 100. I don't think so my angle is that much good. Let's squeeze. Just a minute, afterwards I'm going to call her. Yup. Man, these turnings are so crazy. I like to do cornering on this while buying an sports bike, not this classic or any other.
wear the safety gears, but you know, man, money is everything. So right now I'm going to call her. Let's see. I don't think so I remember her route. I might remember, but I'm going to just try and go. హలో, ఏమైంది? హలో, సికింద్రాబాద్ అది ఎంత దాటిందో అదొక హాస్పిటల్ వస్తుంది చూడు. అదే లైక్ ఎట్లా చెప్పాలి నీకు, అంటే నువ్వు ఈ రోడ్కి ఎప్పుడు రాలే అందుకు నేను. హలో, ఒక్క నిమిషం ఆగు. సో బేసికల్గా ఈ రూట్ నేను దింపిన తర్వాత నేను వచ్చేస్తుండే పంజాగుట్టకి. నీకు ఐడియా ఉండకపోవచ్చు అనుకుంటా, అంటే దగ్గర అనుకో. బేసికల్ సికింద్రాబాద్ ఎండ్ అదే పెద్ద బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇటు టర్నింగ్ తీసుకుంటే గ్రౌండ్ ఎండ్ ఉంటాయి కదా. హలో, అదే వస్తున్నా, మోస్ట్లీ దగ్గరలోనే ఉన్నా. రోడ్లు గుర్తుంటాయి కానీ లొకేషన్ ఏమంటాం, అదే ఏరియా పేర్లు గుర్తుండవు. టైమా ఎప్పుడు కలనా అయితే వచ్చేస్తా. నాకు అదే మ్యాప్ ఎట్లా మ్యాప్ పెట్టుకుంటే తెప్పేవాడిని, కానీ నేను డైరెక్ట్గా వస్తున్నా కదా రోడ్ గుర్తు పెట్టుకొని. చూడాలి, అది మోస్ట్లీ వచ్చేస్తాను అనుకుంటున్నా తొందరగానే, ఒక 5 minutes లోపు. రెడీ అవుతున్నా, ఓకే, నో ప్రాబ్లం. సో రైట్ నా అటు అంటే ఇటు పోవాలి. యూజువల్లీ ఈ రోడ్ కాదు, అది ఆ రోడే. ఆ రోడ్లో ముందరికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది, ఆడ దింపేవాడిని. డ్రాప్ కదా, సీదా పికప్కి వచ్చిన ఇంటి దగ్గర. అండ్ లిటరలీ నేను అలారాలు బంద్ చేయలేదు చూడు, ఏమో హైలైట్ బాయ్ బాయ్. I don't know location ఏంటో. I think so there's a location. Is it recording? Yeah, we'll get the recording off just I need to do time pass. సో ఫ్రెండ్ అయితే పికప్ చేసుకున్నాం, లెట్స్ గో. ఇప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన మనది. ఓకే, సో ఇప్పుడు మనం అవన్నీ పికప్ చేసామైతే మీకు యూజువల్ తెలిసి ఉంటుంది, మన వ్లాగ్లోనే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వెళ్ళిన మనాలి వ్లాగ్స్, జమ్మూ వ్లాగ్స్ ఉండే ప్రణీత. సో ఇప్పుడు రైట్ నా ఆమెనే పికప్ చేసుకుని మేము మాడి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎట్లయినా మనం రీచ్ అయిపోతాం మన డెస్టినేషన్కి. ఆడికి వెళ్ళిపోయి ఐఫోన్లో ఆఫీస్కి నేను బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను. సో రైట్ గైస్.
మరి మోటో బ్లాగ్ మోస్ట్లీ నైట్ వస్తున్నప్పుడు చేయొచ్చు. ఐ డోంట్ థింక్ సో, మైట్ ఆర్ మైట్ నాట్. అదే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి. సో గైస్ వచ్చేసినాం మన బిఎస్జి ఎక్కడికి. Right now we are at the headquarters. Hi. అంత సీన్ లేదు. Insta 360. Yeah, recording. అన్నా ఎట్లా చేంజ్ అయినా అన్న నాకు చెప్పండి. ఏంటి పంచగట్టం వచ్చినాము ఏంటన్నా ఏం చెప్పు. యా ఇవాళ ఈ ఫైనల్ మన సర్వీస్లోకి చేయాలనుకున్నా. లాస్ట్ టైం చేస్తా అనుకున్నా కాలేదు. నో అది మొత్తం ఫోన్ ఇది జనరల్గా మోటోలో కూడా కావాలి నాకు. అట్లా అని ఆడ నుంచి వచ్చినావు కదా. రిటర్న్ ఇద్దరు పోలే అన్న. రుసిల్ కాదు అన్నా. సో మాంగాలి టెంపుల్ సర్వీస్ పోతున్నాం విత్ బేర్ ఫుట్. సో అది మన టీం సీరియస్ కలర్ అవుతున్నాం. సో మన రుషిల్ అన్న జమ్మూ బ్లాగ్లో చూసే ఉంటారు. అన్న ఇస్ టోటలీ చేంజ్. దెన్ అవర్ సూపర్ సీనియర్ మలే అన్న. సో రైట్ నౌ వి ఆర్ గోయింగ్. సో హలో అందరికి శుభోదయం. ఈరోజు వాన్స్ కాలేజ్ నుంచి ఆల్రెడీ పోతున్నా నేను. ఆడొస్తా అంటే మాంకాలమ్మ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇట్లు మేనికెళ్ళి యాదవ్. ధ్రువాని కొరకు ఒక పాట. నా పాట టేట తెలుగు పాట మ్యాచ్. It's so toxic. సో ఇప్పుడు అంతా లైనింగ్ అప్ అయ్యి అందరికి వాళ్ళ సర్వీసెస్కి వాళ్ళ స్పాట్స్ వస్తాయి. సో చాలామంది ఉన్నారు కాబట్టి మన గుడి లోపల మన గుడి బయట ఉంటారు.
ఉన్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు. రహదారి అంతటా పసుపు ఆకుపచ్చ వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. బోనాల పండుగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి. అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి. సో గైస్ మళ్ళీ వెల్కమ్ టు ద మోటో బ్లాగింగ్. సో రైట్ నౌ వచ్చేసి సర్వీస్ అయిపోయి వస్తున్నా. అండ్ రైట్ నౌ యూ కెన్ సీ దీనికని ఇంకా లేట్ వస్తుండే నేను ఇంకా సర్వీస్ వచ్చింది. రీజన్ ఏంటో చెప్తా ఏమైంది వై. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సర్వీస్ వాస్ ఫకింగ్ షిట్. బేసికలీ ఇట్స్ అండ్ ఫకింగ్ పీస్ ఆఫ్ షిట్. సో వాట్ హ్యాపెన్, యూజువల్లీ we BSG people used to have like every year, like when every year బోనాల్ will happen, తెలుగు చెప్పేసి ఎప్పుడు బోనాలు జరుగుతుంటాయి కదా. అప్పుడు మనది ఉంది కదా బిఎస్జీది, ఎప్పుడు సర్వీస్ పడుతుంటుంది. వే బ్యాక్ నుంచి టెంపుల్ ఉన్నప్పటి నుంచి, నేను ఉన్నప్పటి నుంచి ఉందే అని అంటున్నాడు. బట్ అక్కడ దాకా ఓకే. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లైక్ స్టార్టింగ్ బేస్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఆసమ్. నేను వర్క్ చేస్తున్నట్టు అనిపించింది, నాకు సర్వీస్లో చేసినట్టు అనిపించింది. దెన్ ద లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ లైక్ హాఫ్ పీస్ ఆఫ్ ఇట్. బేసికల్లీ వాట్ హ్యాడ్ హ్యాపెన్, ఆ టైంలో నేను లైక్ టిఫిన్ కప్పుండు అది ఇది అని అంటే ఆ టైంలో లైక్ పొలిటికల్ అదే పార్టీస్ చేంజ్ అని ఓకే దాన్ని వదిలేసే. బట్ ఏమైంది ఏంటో కానీ చాలామంది పోలీసు వాళ్ళు రావడం స్టార్ట్ అయిపోయింది. యూజువల్లీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంతమంది ఉంటే బిఎస్జీ వాళ్ళు ఇంత ఉంటే సెట్ అయిపోతాయి. పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నానే బిఎస్జీ మా పని ఏముంటుంది మేము సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు. సో అదే అవుతుంది. మేము సర్వీస్ చేయడానికి వచ్చినాము, మాకు సర్వీస్ చేయడానికి ఛాన్సెసే లేదు అక్కడ. ఓకే లాస్ట్ టైం ఇట్ వాజ్ ఓకే బాగానే ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారేమో తెలియదు, ఏమైందో తెలియదు, ఫుల్ క్రౌడీనెస్ అవుతుంది. చాలామంది పోలీసులు ఉన్నావు, మాకు సర్వీస్ చేసే పాయింట్ లేదు. అండ్ మాకు కూడా దే ఆర్ కీపింగ్ లైక్ లేదు మీరు పోకరు, మీరు రాకరు, మీరు ఇట్లా పోకరు, మీరు ఇట్లా లేకరు అని. మేము ఎప్పుడో నుంచి వర్క్ చేస్తాం, మేము ఎప్పుడో నుంచి చేస్తున్నాం వాళ్ళం మేము. అండ్ లిటరల్లీ మేము టెంపుల్ లోపలికి వెళ్ళి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం నేను ఉన్నా నియర్ బై టెంపుల్ సర్వీస్ దొరుకుతుంది. ఈసారి అస్సలు మాకు ఛాన్సెస్ దొరుకునే వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు. బయట నుంచి ఇందాక చేంజ్ అవుతుంటాం, అదే బాగా చేంజ్ అవ్వాలి బ్రో, వాళ్ళు ఎంతసేపు అని ఉంటుందో, వాళ్ళు బయటకు వస్తారు, మేము లోపలికి వెళ్తామంటే లేదు తాగుతారని చెప్పి తాగుతారు. కొన్నాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళిపోయారు కానీ ఏదో కొన్నాళ్ళకి అవ్వింది, కొన్నాళ్ళకి కాలేదు. ఇట్ వాజ్ లైక్ అదే మనం ఏమంటాం వాళ్ళు అని మాకు ఇప్పుడు మేము ఎవరిని ఎప్పుడు చెప్పలేదు మాకు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు పంపిస్తున్నారు, మేము ఎప్పుడు అట్లా వేసుకోలేదు చేయలేదు కదా. పోలీస్ వాళ్ళని ఇంకా వాళ్ళు ఇష్టం అదే జరుగుతారు. మన కామెంట్స్ నథింగ్, నేను అలా కాదని తప్పేమన్నట్టు హ్యాపీ చేస్తారు అంతా. ఇట్స్ జస్ట్ అ కామన్ థింగ్. బట్ ఇట్స్ టూ మచ్. లైక్ చాలామంది వచ్చేస్తున్నారు, మేము సర్వీస్కి వచ్చి వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఈసారి సర్వీస్ చేసినట్టు అనిపించలేదు. కొంచెం నుంచిన పాయింట్ దాకా దాని తర్వాత మిగతా మొత్తం కూర్చోవడమే, లోపల పోవడం అయితే ఎవ్రీ టైం ట్రై చేస్తున్నాం. ఎప్పుడు కాలేదు, మేము బయటనే తెచ్చినాం. ఫుడ్ రండి ఓకేలా ఉంది. ఇంకా జనాలు ఎంతో రష్, అసలు వీళ్ళు సెట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఏమో. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా మార్చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఏదో డిఫరెంట్. లాస్ట్ టైం ఒక ఏరియా నుంచి రావడానికి ఉండే, ఎందుకంటే అక్కడ అసలు ఏముండరు. ఈసారి ఆ ఏరియా లైన్ చేస్తారు. ఏరియాలో ఎందుకు లైన్ చేశారు అకౌంట్ రీజన్ అన్నమాట. లైన్ చేయడం కూడా రీజన్ లేదు నా కొడుకు. సో మొత్తం ఇట్లా జరుగుతుంది. నాకు ఇక సర్వీసెస్ దొరికే ఛాన్సెస్ లేదు, అండ్ నేను వీడియోస్ చేసే ఛాన్సెస్ లేదు. ఏవో బోనాలు వచ్చా చేసే వాళ్ళు డాన్సులు ఉంటాయి అవి తీసిన. మేము సర్వీస్ చేసినప్పుడు ఏంది లేవు, ఎంట్రీ వెళ్ళావు అప్పుడు వెళ్ళావు ఇప్పుడు వెళ్ళావు చేసినాం. చూసాం అవి పెడతా ఇవి పెడతా. అసలు ఇంకా లేట్ అవుతాం, ఇంకా నైట్ పోతుండే మేము ఇంకా నైట్ లేట్ పోతుండే సర్వీస్. సార్ మనకి ఏం చేయడం పని అంటే నడిచేసాను రా అని అంటే ఓకే సదాలు తీసుకుని నడిచేస్తున్నాం. అండ్ మనం అవన్నీ డ్రాప్ చేసే పాయింట్ అంటే బేసికల్ మార్నింగ్ టైం ఇదో పాయింట్ వెళ్ళొచ్చు రావచ్చు. ఈవినింగ్ ఏంటంటే బస్ వస్తుంటే అదంటే దే క్యాన్ గో నచ్చుతాను.
యాక్చువల్లీ ఒక సర్వీస్ బ్లాగ్ చేయబడుతుంది. యాక్చువల్గా ఒక సర్వీస్ చేస్తున్నారు, అది ఇది చేస్తే బాగుంటుంది నేను అని అనిపించింది. బట్ ఇట్స్ టోటలీ ఫక్డ్ అప్ మ్యాన్. అండ్ నేను ఎట్లా ఇంకొక తొందరగానే వచ్చేస్తాను ఇంటికి. అండ్ ఇంకా ఫుడ్ ఒకటి ఇవ్వలేదు. మోస్ట్లీ బ్లాగింగ్ అయిపోయిన తర్వాత క్యామ్స్ ఒకటి తిన్నాక నేను గొంతుకు రైట్ నౌ అందరూ గోయింగ్ లైక్ సింపుల్. సో బేసికల్గా ఇంకా అది డన్ మ్యాన్. అండ్ నెక్స్ట్ వీడియో ఇస్ అబౌట్ టు కమ్ లైక్ this might take us some time, like 1 to 3 days. So one day is more, I think so. So mostly today I'm going to shoot it today. I'm waiting for this. అసలు ఇది నైట్ టైమ్ థాట్ అయిపోట్ గోయింగ్ అంటే అలా పోయి మళ్ళీ రివర్స్గా రావడం, బట్ అంత టైం సఫిషియెంట్ లేకుండే. సో ఐ కాంట్ గో అంటే ఎవరైనా పికప్ చేసుకోండి. ఇఫ్ ఇంకేస్ నేను ఉండుంటే నాకు టైం ఫస్ట్ ఫరక లేకుండే సింపుల్ పోతుంది. బట్ ఇదో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అ నైట్ రైడ్ సూన్ ఆన్ దిస్ క్లాసికల్లీ విత్ అనదర్ బైక్, నాట్ స్పెండర్ కాకుండా వేరే బైక్ వస్తుంది. అండ్ రైట్ నౌ ఐ హావ్ టు గో టు దిస్ సైడ్. సో గైస్ అండ్ రీసెంట్ మేము షిఫ్ట్ అయినాం కాబట్టి దాని వీడియోలో అంటే కమింగ్ వీడియోలోనే అది షిఫ్ట్ అయినది అది అంతా కవర్ అయిపోతుంది. సో రైట్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.